దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ అప్పుడప్పుడు తన పాస్పోర్ట్, ఫోన్, ఇతర వస్తువులను మర్చిపోతూ ఉంటాడు. తోటి ఆటగాళ్లు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా సరే ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ మీడియా రూమ్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీని మర్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీడియా సమావేశంలో రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై స్పందించాడు. తాను ఇప్పట్లో వన్డేలకు వీడ్కోలు పలికే ఆలోచన లేదని అన్నాడు. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరాడు. ఇక విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత రోహిత్ శర్మ తనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకెళ్లడం మర్చిపోయాడు. సహాయ సిబ్బందిలోని ఒక సభ్యుడు దాన్ని గుర్తించి ట్రోఫీని తీసుకెళ్లి హిట్ మ్యాన్ కు అందజేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారగా నెటిజన్లు ఏందయ్యా రోహిత్, ఇలాగైతే ఎలా చెప్పు, కష్టపడి గెలిచిన ట్రోఫీని మర్చిపోతావా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.